ఓకే. ఈరోజు మనం అసలు స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఏంటి? ఎలా నడుస్తుంది అన్నది చూద్దాం. ఓకేనా? సో, ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ ప్రాసెస్. ఎవరైనా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసి ఉన్నారు అనుకుంటే వాళ్ళు నాతో పాటు చేయండి ఓపెన్ చేసి. లేదు అంటే జస్ట్ చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్కే ఇది. ఇంకా మనం స్ట్రింగ్స్‌ని అసలు ఎలా మ్యానిపులేట్ చేస్తాము, ఏంటి అన్నవి తెలుస్తాయి. సో చూడండి, మనకి బేసిక్‌గా చాలా టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అన్నీ ఉంటాయి. అవి మొత్తం నేను చూడండి, మనకి స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. సో మనం మెయిన్‌గా ఏ పాత్ర మనం యూజ్ చేసే స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ ఫస్ట్ లెంత్ ఉంటుంది. లెంత్ నెక్స్ట్ రీప్లేస్ సబ్స్ట్రింగ్ ఇంపార్టెంట్. lower to lower to upper. ఇంకా ఉన్నాయి. ఫస్ట్ వీటి గురించి డిస్కస్ చేద్దాం, చేసి మిగతా వాటి గురించి కూడా డిస్కస్. ఓకేనా? సో let me click on this open main workflow. లెంత్ రీప్లేస్ సబ్స్ట్రింగ్ ట్రిమ్ టు లోయర్ టు అప్పర్. మనం రెగ్యులర్గా వీటిలన్నిటిని వాడుతూ ఉంటాం మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు. అప్పుడు మీరు ఇంకా ఎవరి సపోర్ట్ లేకుండా మీరే ఓన్గా చేయాల్సి వస్తుంది. తర్వాత రిమూవ్ అని ఒకటి ఉంది. చాలా ఉన్నాయి, ఆల్మోస్ట్ 30 వరకు ఉంటాయి. నేను ఒక్కొక్కటి రోజుకి ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. రోజు కొన్ని రోజు ఒక 10 వరకు చెప్పుకుందాం. సో లెంత్ రీప్లేస్ సబ్స్ట్రింగ్ ట్రిమ్ టు లోయర్ టు అప్పర్ రిమూవ్ స్ప్లిట్ ఈ వరకు చెప్పుకుందాం. సో సీక్వెన్స్ తీసుకుంటున్నాను. చాలా రోజులు మర్చిపోయి ఉంటారు. సో సీక్వెన్స్. సో ఈ పర్టికులర్ సీక్వెన్స్ లో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, లెంత్ మ్యానిపులేషన్. అసలు ఈ లెంత్ అనేది ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి అన్నది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐన్ అనే యాక్టివిటీ ఒకటి తీసుకున్నాను నేను. ఓకేనా? సో నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? కంట్రోల్+A ఇన్పుట్ స్ట్రింగ్. ఓకేనా? ఇన్పుట్ స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? సో నేను ఈ ఇన్పుట్ స్ట్రింగ్ కి నేను ఒక వాల్యూని అసైన్ చేస్తాను. వాల్యూ వచ్చేసి రవి. ఓకేనా? సీక్వెన్స్ లోపల ఎస్ఐన్ అనే యాక్టివిటీ తీసుకున్నాను. అందులో ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు రవి అని చెప్పేసి ఒక స్ట్రింగ్ వాల్యూ తీసుకున్నాను. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నేను స్ట్రింగ్ ఎలా మ్యానిపులేట్ అంటే ఏంటి అన్నది నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ పర్టికులర్ లెంత్ దాంట్లో ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇది తీసుకున్నాను. నేను ఈ పర్టికులర్ లెంత్ ఈ RAVI అన్నదానికి లెంత్ ఎంత ఉండాలి? 1 2 3 4 కదా.
సో ఈ పర్టికులర్ లెంత్ నేను కనుక్కోవాలి అనుకుంటే ఏం చేస్తాను, ఇక్కడ చూడండి మనకి మెథడ్ ఇన్పుట్ స్ట్రింగ్, మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో అదే వేరియబుల్ డాట్ లెంత్, చూడండి లెంత్, దిస్ ఇస్ ద ఇంటెలిజెన్స్ వాట్ వి హావ్ ఇన్ ఏ బై డిఫాల్ట్. ఓకే, చూడండి ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు రవి అని తీసుకున్నాను, ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ లెంత్ అన్నాను. సో నాకు అవుట్పుట్ ఏం రావాలి, RAVI అని ఉంది కాబట్టి 1 2 3 4, సో 4 అన్నది అవుట్పుట్ రావాలి. ఓకేనా, చూడండి రన్ చేస్తున్నాను నేను, డీబగ్ ఫైల్ రన్ ఫైల్. చూడండి మెసేజ్ బాక్స్ మనకి డిస్ప్లే అయింది, అందులో వచ్చేసి 4 RAVI అని ఇచ్చాను కాబట్టి రవి అని ఇచ్చాను కాబట్టి నాది లెంత్ వచ్చేసి, నా స్ట్రింగ్ యొక్క లెంత్ వచ్చేసి 4 కాబట్టి ఇక్కడ 4 అని డిస్ప్లే అయింది. ఓకేనా, డన్. Let me take another sequence. So replace. Okay. So ఈ replace లో సేమ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు రవి అని తీసుకుంటాను. నేను ఈ ఐ ప్లేస్ లో RAVI అని ఉంది కదా, RAVJ అని రాద్దాం అనుకున్నాను, రబ్జ్ అని చెప్పేసి నాకు రావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐ ప్లేస్ లో J అన్నది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి మెసేజ్ బాక్స్ లో ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ లెంత్ అన్నది తీసేస్తున్నాను, రీప్లేస్, చూడండి లెంత్ తీసేసాను, రీప్లేస్ ఆఫ్, ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి సింటాక్స్ అలా ఉంది చూడండి, ఫంక్షన్ స్ట్రింగ్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ వాల్యూ యాజ్ స్ట్రింగ్ కామా న్యూ వాల్యూ యాజ్ స్ట్రింగ్, అంటే ఓల్డ్ వాల్యూ రాయాలి, అలాగే పక్కని నేను దేంతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నానో అది కూడా రాయాలి. సో ఇనిషియల్లీ ఐ వాంట్ టు, ఓల్డ్ లో ఉన్నది ఐ, నేను ఐ దాన్ని నేను జేగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇనిషియల్లీ ఐ కామా ఇన్వర్టెడ్ కామర్స్ జే. ఓకేనా, సో ఇప్పుడు నాకు అవుట్పుట్ లో ఈ RAVI బదులు RAVJ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ అవర్ రీప్లేస్. ఓకేనా, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి మనకి మెసేజ్ బాక్స్ లో RAVI బదులు నాకు RAVJ అని డిస్ప్లే అయింది. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేశాను, రీప్లేస్ అన్న ఒక మెథడ్ ని తీసుకుని నేను దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. అందులో ఇనిషియల్ గా ఐ అని ఇచ్చాను, తర్వాత జే అని చెప్పి దాన్ని క్లిక్ చేశాను. ఓకేనా, ఐ ఇచ్చాను, తర్వాత జే ఇచ్చి దాన్ని రీప్లేస్ చేశాను. దిస్ ఇస్ అవర్ వేరియబుల్. చూడండి మన వేరియబుల్ వచ్చేసి స్ట్రింగ్ టైప్. ఓకేనా, మనం క్రియేట్ చేసింది స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ ఏమనుకున్నాం, రీప్లేస్ అయిపోయింది, తర్వాత సబ్ స్ట్రింగ్. చూడండి మనం రెగ్యులర్ గా మనం ఈ సబ్ స్ట్రింగ్ అనేది ప్రతి ప్రాజెక్ట్ లో మన వాళ్ళు మాక్సిమం వాడుతూ ఉంటారు. ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ స్ట్రింగ్ లో ఈ కాన్సెప్ట్ లో రవి అని ఉంది. ఓకేనా, ప్రీవియస్ గా నాది ఇన్పుట్ వచ్చేసి రవి అని ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ 3 లెటర్స్ నాకు కావాలి. సో నాకు అవుట్పుట్ వచ్చేసి నాకు ఫస్ట్ 3 లెటర్స్ కావాలనుకుంటున్నాను. RAV అన్నదే కావాలి నాకు. ఓకేనా, సో
మనం సబ్ స్ట్రింగ్ ఎప్పుడైతే వాడుతున్నామో మనకి మెయిన్గా 2 పదాలు తెలియాలి. ఫస్ట్‌ది ఇండెక్స్, సెకండ్‌ది వచ్చేసి లెంత్. సో ఈ రెండిటి గురించి మనకి తెలియాలి. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఇండెక్స్ ఏంటి, లెంత్ ఏంటి అన్న విషయం మనకు తెలియాలి. సో ఇనీషియల్‌గా నేను ఇక్కడ రవి అని తీసుకున్నాను కదా! సో దీని యొక్క ఇండెక్స్ 0. ఆర్ అనే దగ్గర ఇండెక్స్ ఈజ్ 0. ద లెంత్ ఈజ్ మనకి ఫస్ట్ 3 లెటర్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను 3 అని పెడతాను. ఓకేనా? నాకు 2 లెటర్సే కావాలి. ఆర్ఏ ఒకటే కావాలనుకోండి 2 అని పెడతాను. సో దట్ ఈస్ ద లెంత్ కాన్సెప్ట్ హియర్. ఓకేనా? ఇండెక్స్ వచ్చేసి 0. ఒక వర్డ్‌లో ఇప్పుడు ఆర్ఏబిఐ ఉంది. తర్వాత టీఈజేఏ అని కూడా రాశాను అనుకోండి రవితేజ అని. సో ఇండెక్స్ ఫస్ట్ ఆర్ఏబిఐ ఇండెక్స్ వచ్చేసి 0. టీఈజేఏ ఇండెక్స్ వచ్చేసి 1 అవుతుందన్నమాట. ఓకేనా? సో నాకు ఇక్కడ ఇండెక్స్ అన్నదానికి 0. నాకు కావాల్సిన లెంత్ 3. నేను ఫస్ట్ 3 అనేది తీసుకోవాలి కాబట్టి నాకు అవుట్‌పుట్ ఆర్ఏబి అన్నదే కావాలి కాబట్టి నాకు లెంత్ ఈజ్ 3. ఓకేనా? దిస్ ఈజ్ ఇండెక్స్ అండ్ లెంత్. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఏదైనా ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఈ సబ్ స్ట్రింగ్స్, ఈ స్ట్రింగ్ మెథడ్స్ మనం ఎలా చేస్తామంటే .NET తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ లక్ష్మి గారు వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. కానీ మీరైతే మాత్రం తెలుసుకోండి. ఓకేనా? సో ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు మనం అనుకున్నది ఆర్ఏవిఐ యాజ్ ఇట్ ఈస్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ ని ఎలా మ్యానిపులేట్ చేస్తానంటే ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ చూడండి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటి, సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్ కామా లెంత్. సో ఇండెక్స్ ఈజ్ 0, లెంత్ ఈజ్ 3. Input string dot substring, input string dot substring of 0, 3. ఓకేనా? చూడండి ఆర్ఏవి అన్నది నాకు అవుట్పుట్ కావాలి. ఇన్పుట్ వచ్చేసి ఆర్ఏవిఐ అని ఉంది మన స్ట్రింగ్ లో. ఇండెక్స్ వచ్చేసి నేను 0 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి ఫస్ట్ 3 కాబట్టి నేను 3 అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చేసి ఆర్ఏవి అని మాత్రం డిస్ప్లే కావాలి. దానికోసం నేను యూజ్ చేసిన మెథడ్ ఏంటి, ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ అంటే ఈ వేరియబుల్. నేను ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ అంటే ఇన్పుట్ స్ట్రింగ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఏ వేరియబుల్ అయితే క్రియేట్ చేశారో ఆ వేరియబుల్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ 0 is the index and 3 is the length. ఓకేనా? ఇండెక్స్ కామా లెంత్, సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఇండెక్స్ కామా లెంత్. చూడండి ఒకసారి రన్ చేస్తున్నాను. అవుట్పుట్ వచ్చేసి ఆర్ఏవి అని రావాలి. చూడండి నాకు మెసేజ్ బాక్స్ లో అవుట్పుట్ వచ్చేసి ఆర్ఏవి అని వచ్చింది. ఓకేనా? పర్ఫెక్ట్. సో క్లిక్ ఆన్ ఓకే. ఓకేనా? సబ్ స్ట్రింగ్ అనేది మనం ఇలా యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోండి. సబ్ స్ట్రింగ్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిమ్ గురించి చెప్తాం. సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ట్రిమ్ అనేది మెయిన్గా మనం దేనికి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ లో స్పేసెస్ ఇచ్చాను. ఓకేనా? లాస్ట్ లో కూడా ఇట్లా స్పేసెస్. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ స్పేసెస్ అన్నవి రిమూవ్ అయిపోవాలి. ఫస్ట్ లో ఉన్న స్పేసెస్ ఒక స్ట్రింగ్ కి లెఫ్ట్ లో ఉన్న స్పేసెస్ అండ్ రైట్ లో ఉన్న ఎక్స్ట్రా స్పేసెస్ అన్నవి డిలీట్ అయిపోయి నాకు ఓన్లీ స్ట్రింగ్ ఒకటి డిస్ప్లే అవ్వాలి అనుకుంటే మనం
ట్రిమ్ అనే ఒక మెథడ్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో అది ఎలా ఉంటుంది అంటే ఇన్పుట్ స్ట్రింగ్, సో మెసేజ్ బాక్స్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు నేను స్పేసెస్ ఇచ్చాను, ఇక్కడ నాకు స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోవాలి. సింపుల్ దీనికి ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ ట్రిమ్. ఓకేనా, ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ ట్రిమ్ అంతే. అప్పుడు మనకి ఈ స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, చూడండి సేవ్ రన్ ఫైల్. నాకు జస్ట్ రవి అని ఒకటే డిస్ప్లే అవ్వాలి, స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోతుంది. స్పేసెస్ రిమూవ్ అయిపోయినప్పుడు రవి అని ఒకటే డిస్ప్లే అయ్యింది. సో ట్రిమ్ వాజ్ డన్. నౌ టు లోయర్. చూడండి ఇది నా ఇన్పుట్ స్ట్రింగ్. ఇది నేను ఈ పర్టికులర్ వర్డ్, ఈ పర్టికులర్ స్ట్రింగ్ మొత్తాన్ని నేను టు లోయర్ అంటే ఒక లోయర్ కేస్ కి చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, లోయర్ కేస్ కి చేంజ్ చేద్దాం. ఇన్ ద సెన్స్ ఏమని రావాలి మనకి, ఆర్ఏవిఏ అని ఇన్పుట్ ఇచ్చాను కాబట్టి అన్ని లోయర్కి వచ్చేయాలి, ఇలా రావాలి నాకు, అంతే కదా. మిగతా అన్నీ ఆల్రెడీ లోయర్లో ఉన్నాయి కాబట్టి లోయర్లోనే ఉంటాయి, లోయర్ కేసులోనే. ఈ ఆర్ అన్నది క్యాప్స్ లో ఉంది కాబట్టి ఆ క్యాప్స్ అన్నది చేంజ్ అయిపోయినట్టు లోయర్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది మనం ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్, దట్ ఈస్ ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ టు లోయర్, డాట్ టు లోయర్. ఓకేనా, నౌ సేవ్ రన్. చూడండి ఫస్ట్ ఇనిషియల్ గా మనం ఈ ఆర్ఏవిఐ అన్నది, అందులో ఆర్ అన్నది క్యాప్స్ ఇచ్చాను, కానీ ఆ ఆర్ అన్న క్యాప్స్ పోయి నాకు స్మాల్ లో వచ్చేసింది. ఆర్ కూడా స్మాల్ లెటర్స్ లో చేంజ్ అయింది, ఆర్ఏవిఐ. నో క్లిక్ ఆన్ ఓకే. డన్. ఇప్పుడు అప్పర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇన్పుట్ లో చేంజ్ చేసి ఆర్ఏవిఐ అని ఇస్తున్నాను అనుకోండి. అన్ని స్మాల్ లెటర్స్ లో ఇన్పుట్ ఇద్దాం, మనకి ఇలా అవుట్పుట్ రావాలి. ఓకేనా, ఇలా స్మాల్ లెటర్స్ లో ఇన్పుట్ ఇస్తాను, ఆర్ఏవిఐ అని క్యాప్స్ లో కావాలి. నేను చేంజ్ చేస్తున్నాను, ఎస్ఐ ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ టు రవి, అండ్ అవుట్పుట్ వచ్చేసి మనం ఏదైతే వేరియబుల్ యూజ్ చేస్తాం వేరియబుల్ డాట్ టు అప్పర్. ఓకేనా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్. సేవ్ రన్ ఫైల్. చూడండి అన్ని క్యాప్స్ లోకి వచ్చి ఆర్ఏవిఐ అని మనకి డిస్ప్లే. ఓకేనా, నెక్స్ట్ రిమూవ్. ఓకే, చూడండి ఏదైనా ఒక పర్టికులర్ లెటర్ని ఒక పర్టికులర్ స్ట్రింగ్ లోంచి నేను తీసేయాలి అనుకుంటే నేను రిమూవ్ అనే ఒక మెథడ్ నేను యూజ్ చేస్తాను. దానికి కూడా మనకి ఏం కావాలి, ఇండెక్స్ లెంత్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ అని ఉంది కదా, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వచ్చేసి రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. నేను ఇప్పుడు ఇన్పుట్ ఇది ఇచ్చాను అనుకోండి, నాకు ఇందులో ఇండెక్స్ ఏమవుతుంది, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇండెక్స్, నేను ఇందులో ఏమనుకుంటున్నానంటే నా అవుట్పుట్ వచ్చేసి రవి అన్నది రిమూవ్ అయిపోవాలి. ఓకేనా, ఓన్లీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని రావాలి. ఓకేనా, సో నా ఏం ఏంటంటే ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నదే డిస్ప్లే అవ్వాలి, రవి అన్నది ఎగిరిపోవాలి. ఓకేనా, సో నాకు ఇండెక్స్ ఇక్కడ
రవికి ఏమని చెప్పాను నేను, ఇండెక్స్ 0. ఈజ్ అన్నదానికి ఏమవుతుంది, 2 అవుతుంది. ఏ అన్నదానికి 3, గుడ్ అన్నదానికి 4, బాయ్ అన్నదానికి 5. సో ఇండెక్స్ ఇస్ 0. లెంత్ ఏమవ్వాలి, రవి అన్నవి ఎన్ని లెటర్స్ అవి, 1 2 3 4. సో లెంత్ ఈజ్ 4. ఓకేనా. రిమూవ్ అన్నదానికి రాస్తున్నాం మనం. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. నేను అదే ఇచ్చాను చూడండి. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఇచ్చాను. నా మెసేజ్ బాక్స్ లో ఇన్పుట్ స్ట్రింగ్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ డాట్ remove is the method, is the function what we have, remove of మన ఇండెక్స్ కామా, ఇక్కడ చూడండి అది ఆల్రెడీ చెప్తుంది మనకి, ఇండెక్స్ కామా సింటాక్స్ ఎలా ఉండాలి, ఇండెక్స్ కామా లెంత్. ఓకేనా. సో ఇండెక్స్ ఈజ్ 0, దట్ పర్టికులర్ లెంత్ ఈజ్ 4, 0, 4. రన్ దిస్ ఫైల్. చూడండి రవి అన్నది పోయి నాకు ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నది డిస్ప్లే అయింది. ఓకేనా. So this is all about remove function and split. ఓకే. సో స్ప్లిట్ కి నేను ఏం చేస్తానంటే చూడండి, స్ప్లిట్ అనేది నేను అసలు నా ఫీలింగ్ ఏంటంటే, ఇన్పుట్ ఈ స్ప్లిట్ అన్నదానికి ఇన్పుట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, ఐ లవ్ యూ అని చెప్పేసి నేను ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. అవుట్పుట్ నాకు ఎట్లా డిస్ప్లే అవ్వాలంటే డివైడ్ అయిపోవాలి. దేని మట్టుకు అది డివైడ్ అయిపోయి నాకు ఐ రావాలి. అవుట్పుట్ వచ్చేసి నాకు ఇలా రావాలి. ఓకేనా. దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. ఇప్పుడు నాకు స్ప్లిట్ అన్నది మనకి యూజ్ అవుతుంది. లెట్ మీ సేవ్ దిస్ టెక్స్ట్. సో స్ప్లిట్ చూద్దాం. మనం ఈసారి ఏం చేద్దామంటే ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకుని యూజర్ కి ఆప్షన్ ఇన్పుట్ డైలాగ్ బాక్స్, ఎంటర్ స్ట్రింగ్, ఎంటర్ now it was like a text box. మనకు చూస్ దట్ ఆప్షన్స్ అన్నది ఇవ్వం కాబట్టి మనం ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఇస్తాం యూజర్ టైప్ చేయడానికి. ఇక్కడ వాల్యూ ఎంటర్డ్. సో నేను ఇక్కడ వాల్యూ ఎంటర్డ్ ఇస్ కంట్రోల్ ప్లస్ ఏ యూజర్ ఇన్పుట్ డేటా అని, యూజర్ ఇన్పుట్ డేటా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఏ కొట్టి డన్. ఓకేనా. ఒకసారి యూజర్ ఇన్పుట్ డేటా ఇస్ స్ట్రింగ్. ఎస్ఐన్ అని ఇంకొక యాక్టివిటీ తీసుకున్నాను ఇక్కడ ఎస్ఐ. సో కంట్రోల్ ప్లస్ ఏ స్ప్లిట్టెడ్ డేటా. ఓకేనా. కంట్రోల్ ప్లస్ ఏ స్ప్లిట్టెడ్ డేటా అని తీసుకున్నాను, అని ఒక వేరియబుల్ తీసుకున్నాను.
సో స్ప్లిట్టెడ్ డేటా ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇక్కడ 2లో నేను ఏం రాస్తున్నానంటే యూజర్ ఇన్పుట్ డేటా ఏదైతే ఉందో అది, అంటే యూజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇచ్చేసి ఐ లవ్ యూ అని ఇస్తాడు కదా. సో ఐ లవ్ యూ అన్నదాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం, ఆ పర్టికులర్ వేరియబులే యూజర్ ఇన్పుట్ డేటా. ఓకేనా. సో యూజర్ ఇన్పుట్ డేటా డాట్ స్ప్లిట్. చూడండి మనకి ఇక్కడ స్ప్లిట్ అని ఉంది. స్ప్లిట్ ఆఫ్ సి క్యార్. చూడండి గుర్తుపెట్టుకోండి, యూజర్ ఇన్పుట్ డేటా అన్నది ఒక వేరియబుల్, మనం యూజర్ ఇచ్చిన వేరియబుల్ అది. డాట్ స్ప్లిట్ ఈస్ ద మెథడ్ స్ప్లిట్ ఆఫ్ సి క్యార్ ఆఫ్ చూడండి ఇక్కడ నేను సి క్యార్ ఆఫ్ అని ఒక డబుల్ కొటేషన్స్ పెట్టి దాన్ని క్లోజ్ చేశాను. బట్ వేరస్ ఇక్కడ మనం ఏదన్నా ఒక కీ అన్నది వాడాలి, అది ఏదన్నా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చు, హైఫోన్ ఇవ్వచ్చు, బ్యాక్ స్లాష్ ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. ఓకేనా. నేను ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చాను. ఓకేనా. ఇక్కడ మీరు ఏదన్నా ఇవ్వచ్చు, బ్యాక్ స్లాష్ ఇవ్వచ్చు, హైఫోన్ ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు, స్పేస్ కూడా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ స్పేస్ అన్నదాన్ని ఇచ్చాను. ఓకేనా. క్లిక్ ఆన్ ఓకే. మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూడండి, సిస్టమ్ డాట్ స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ ఎర్రర్ మనకు పోవాలంటే ఏం చేయాలి, వేరియబుల్స్ సీక్వెన్స్ యూజర్ ఇన్పుట్ డేటా షుడ్ బి ఆన్ స్ట్రింగ్ ఓన్లీ. స్ప్లిట్టెడ్ డేటా ఎందుకంటే వాడు మనకి మూడు రకాలుగా స్ప్లిట్ చేసి ఉంటుంది, మనము స్ప్లిట్ చేసేసాం కాబట్టి ఇక్కడ డేటాని. ఓకేనా. ఇలా మనం స్ప్లిట్ అన్న మెథడ్ మనం యూజ్ చేసాం కాబట్టి మనం డిఫాల్ట్ గా ఇక్కడ దీన్ని వేరియబుల్ టైప్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఏంటది, ఎప్పుడైతే మనం స్ప్లిట్ చేసి మనం డిఫరెంట్ గా వాడుతున్నాం, అది ఎర్రే అన్న వేరియబుల్ లో స్టోర్ అవుతుంది కాబట్టి ఎర్రే ఆఫ్ టీ, ఎర్రే ఆఫ్ స్ట్రింగ్. ఓకేనా. ఎర్రే ఆఫ్ స్ట్రింగ్. నా క్లిక్ ఆన్ ఓకే. చూడండి మనకి ఇక్కడ ఎర్రర్ అనేది పోయింది. నా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఐ ఒకటి, లవ్ అని ఒకటి, యు అని ఒకటి, అంతే కదా. ఐ అని ఒకటి, లవ్ అని ఒకటి, యు అని ఒకటి. సో ఈ మూడు మనకి సెపరేట్ గా స్టోర్ అవుతాయి మన దగ్గర. వాటిలన్నిటిని నేను డిస్ప్లే చేయాలంటే నా దగ్గర ఉన్నది ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్, ఎందులో చూడాలి మనం, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ స్ప్లిట్టెడ్ డేటా, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ స్ప్లిట్టెడ్ డేటా. చూడండి ఇక్కడ టైప్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్ట్రింగ్ అని మార్చాలి, టైప్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్ట్రింగ్ అని చేంజ్ చేయాలి. సో ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ స్ప్లిట్టెడ్ డేటా, ఇక్కడ నేను స్ప్లిట్ అయిన డేటా ఏముందని నేను మెసేజ్ బాక్స్ లో చూద్దాం అనుకుంటున్నాను. మెసేజ్ బాక్స్, ఈ స్ప్లిట్టెడ్ డేటా ఒక్కొక్కటి వచ్చి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫస్ట్ ఐ వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది, తర్వాత లవ్, తర్వాత యు. సో డిస్ప్లే అవ్వాల్సింది ఐటమ్. ఓకేనా. చూడండి ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకున్నాను, ఎంటర్ ఇన్పుట్ స్ట్రింగ్ టు బి స్ప్లిట్టెడ్. ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్, వాల్యూ ఎంటిటీ యూజర్ ఇన్పుట్ డేటా. నౌ అసైన్ స్ప్లిట్టెడ్ డేటా అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, దట్ వేరియబుల్ షుడ్ బి ఆఫ్ ఎర్రే. చూడండి సిస్టమ్ డాట్ స్ట్రింగ్, ఇది ఎర్రే కైండ్ ఆఫ్ వేరియబుల్ టైప్. సో సిస్టమ్ డేటా ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఏం రాశాను, యూజర్ ఇన్పుట్, ఏదైతే యూజర్ ఇచ్చాడో ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ఏదైతే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నా ఆ పర్టికులర్ వేరియబుల్ డాట్ స్ప్లిట్ ఆఫ్ సి క్యార్ ఆఫ్, నేను ఒక స్పేస్ ఇచ్చాను, ఇక్కడ స్పేస్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఇలా హైఫన్ ఇలా ఏదన్నా ఇవ్వచ్చు. ఓకేనా. నేను ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చాను, దీన్ని క్లోజ్ చేశాను. ఓకేనా. సో ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ దిస్ స్ప్లిట్టెడ్ డేటా, అంటే
ఫస్ట్ స్ప్లిట్ అయిపోయింది. ఐ లవ్ యూ అని. ఒక్కొక్కటి వచ్చేసి ఐటెమ్‌లో స్టోర్ అయ్యాయి. సో, ఒక్కొక్కటి నాకు డిస్‌ప్లే అవ్వాలి కాబట్టి నేను ఫర్ ఈచ్ ఐటెమ్ తీసుకొని ఆ పర్టిక్యులర్ వేరియబుల్ అందులో పెట్టాను. మెసేజ్ బాక్స్‌లో ఐటెమ్ అని చూపించాను. ఓకేనా? లెట్ మీ సేవ్ దిస్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? హౌ ఇట్స్ గోయింగ్ టు. ఇప్పుడు యూజర్‌ని ఇన్పుట్ డైలాగ్ బాక్స్ వాడాం కాబట్టి మనకి యూజర్‌కి అంటే నాకు ఒక ఆప్షన్ ఇవ్వాలి. చూడండి, ఎంటర్ ఇన్పుట్ స్ట్రింగ్ టు బి స్ప్లిట్టెడ్ అని చెప్పి అడుగుతుంది. సో, మనం ఇంతకు ముందు ఇక్కడ చూసినట్టే ఐ లవ్ యూ అనుకున్నాం కదా ఇన్పుట్, అదే ఇక్కడ. ఓకేనా? సో, క్లిక్ ఆన్ ఓకే. చూడండి, ఫస్ట్ ఇటరేషన్ రన్ అయినప్పుడు ఐ, సెకండ్ ఇటరేషన్ రన్ అయినప్పుడు లవ్, అండ్ థర్డ్ ఇటరేషన్ రన్ అయినప్పుడు యూ. ఓకేనా? సో, నేను ఇచ్చిన ఒకే కైండ్ ఆఫ్ ఒకటే స్ట్రింగ్‌ని మూడిటిగా అది డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో, ఫర్ దిస్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ స్ప్లిట్ మెథడ్. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా?